హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటని చూస్తున్నారా? మన ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఒక 5 మినిట్స్లో చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకొని వెంటనే తినేయొచ్చండి. అంత బాగుంటుంది. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మన నోటికి టేస్ట్ లేనప్పుడు కూడా, ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇలా ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మిక్సీ జాడీలో నేనైతే కారం ఇక్కడ ఈ గరిటెతో 3 గరిటెలు వేస్తున్నాను. సాల్ట్ రుచికి తగినంత 2 స్పూన్లు వేసాను. వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకోవాలండి. నేనైతే గుప్పెడి పైన సగం వేసాను. 2 స్పూన్స్ జీరా వేస్తున్నాను. ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయని అవసరం లేదండి. మూత పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇది మనకు కనీసం 6 నెలల వరకైనా నిల్వగా ఉంటుందండి. నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇదివరకు నేను ఒక 3 టైమ్స్ అయితే చేశాను. మాకైతే ఒక 1 మంత్లో ఖాళీ అయిపోయేది డబ్బా. మళ్ళీ ప్రిపేర్ చేసేదాన్ని. మనం ఈ యొక్క 5 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకొని వేడన్నంలో నెయ్యి కానీ పల్లి నూనె కానీ వేసుకొని తిన్నట్లయితే ఒక్క మెతుకు లేకుండా ప్లేట్ ఊర్చుకొని మరీ తింటారండి. అంత బాగుంటుంది. మనకేమైనా కర్రీలు చేసినా కూడా నోటికి రుచిగా అనిపించినప్పుడు దీంతో తిన్నట్లయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఫీవర్ వచ్చినప్పుడైతే ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు కూడా మన నోటికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.